కొంతమందికి నోటిలో దుర్వాసన అనేది ఉంటుంది. సో, ఈ పేస్ట్ వాడడం వలన నోటి దుర్వాసనని పోగొడుతుంది. అదే విధంగా నోటి ఇన్ఫెక్షన్ గూడా నోటికి ఇన్ఫెక్షన్ అనేది కాకుండా గూడా కాపాడుతుంది ఈ యొక్క గ్యానో పేస్ట్ అనేది. అంతేగాకుండా దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది ఈ యొక్క పేస్ట్ అనేది. ఈ యొక్క పేస్ట్‌ని ఒక శక్తివంతమైన రెడ్ మష్రూమ్స్ నుంచి తయారు జేస్తారు. మనకి ఈ గ్యానో పేస్ట్‌ని ఎంతో శక్తివైన ఇక్కడ పిక్చర్‌లో కనిపిస్తుంది చూడండి మీకు. రెడ్ మష్రూమ్స్. దాని నుండి ఈ యొక్క పేస్ట్‌ననేది తయారు జేయడం జరిగింది. సో, ఇది నోట్లోని బ్యాక్టీరియాని అరికట్టి క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. ఈ యొక్క పేస్ట్ యూజ్ జేయడం వలన. అంతేగాకుండా మౌత్ క్యాన్సర్ అనేది గూడా రాకుండా రక్షిస్తుంది. అదే విధంగా చిగుర్ల నుండి రక్తస్రావాన్ని కూడా అరికడుతుంది. కొంతమందికి చిగుర్లలో రక్తం అనేది గారుతుంటది. సో, అలాంటి రక్తస్రావాన్ని గూడా అరికట్టడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది. అంతేగాకుండా నోటిని ఎల్లప్పుడూ తాజాగా, ఆరోగ్యంగా ఉంచడానికి గూడా ఉపయోగపడుతుంది మనకిది. ఈ గ్యానో పేస్ట్‌ని ఒక్కసారి మనం వాళ్ళకి రిఫర్ జేశామంటే, వాళ్ళ చేత వాడిపించామంటే, ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ మళ్ళీ కావాలని అడుగుతారు. ఎందుకంటే, అంత మంచి రిజల్ట్ అనేది ఉంది ఈ యొక్క ప్రొడక్ట్‌లో. అంతేగాకుండా కొంతమందికి పళ్ళ పైన పాచులాగా ఉంటుంది గదా! అలాంటి సమస్యను గూడా రిమూవ్ జేస్తుంది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఒక 2, 3 మంత్స్ రెగ్యులర్‌గా వాడుకోవడం వలన. పిల్లలకి గూడా పిల్లలకి ప్రతి ఒక్కరికి చాలామంది ఈ పేస్ట్ పిల్లలకు వాడొచ్చా మేడం అంటుర్రు. మనం పేస్ట్ గురించి సజెషన్ జేసినప్పుడు. సో, మనం ఫస్ట్ వాడాల్సిందే పిల్లలకు. ఎందుకంటే మొక్కై వంగంది మానై వంగింది అన్నట్టుగా స్టార్టింగ్ స్టేజ్‌లో మనం వాళ్ళ కేర్ అనేది తీసుకోవడం వల్ల, తర్వాత పెద్దగయిన తర్వాత ఇలాంటి పంటి సమస్యలనేటివి రావు. మనం స్టార్టింగ్‌లో ఆల్రెడీ కెమికల్ ఉన్నటువంటి పేస్ట్‌లు అవన్నీ ఇవ్వడం ద్వారా తర్వాత జాగ్రత్తగా ఉంటాం. బట్ ప్రాబ్లమ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి, మనం చిన్నగున్నప్పుడు మనకింత మంచి ప్రొడక్ట్ లేదు అని బాధపడేదానికన్నా, మనం మన పిల్లలకి ధైర్యంగా మంచిగా సజెషన్ జేయొచ్చు లీడర్స్. చిన్న పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి. దీనిలో ఎలాంటి కెమికల్స్ అనేది ఉండదు. అంతే విధంగా డయాబెటిస్ ఉన్నవారికి గూడంగా ఒక అద్భుతంగా పనిజేస్తుంది ఈ యొక్క పేస్ట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పిన మనం గ్యానోడర్మా నుంచి తీసినటువంటి పుట్టగొడుగు ఉందిగా, అది చాలా చేదుగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌కి ఇది చాలా బాగా అద్భుతంగా పనిజేస్తుంది ఈ యొక్క పేస్ట్ అనేది. అంతేగాకుండా పిప్పి పన్ను ఉన్న వారికి గూడా బాగా పనిజేస్తుంది. పంటి నొప్పితో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ యొక్క ప్రొడక్ట్ సజెషన్ జేయొచ్చు మనము. అంతేగాకుండా పంటి తీపి, పుప్పి పన్ను, పంటి తీపి రకరకాల పంటి సమస్యలు ఏదైనా ఉంది అన్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే ఈ యొక్క గ్యానో పేస్ట్. సో, దీని యొక్క ప్రభావము రెగ్యులర్‌గా వాడుకుంటే 1, 2 నెలల్లో మంచి రిజల్ట్ అనేది దాని ఫీల్ అనేది పొందగలుగుతారు ఎవ్వరైనా. సో, మనం ఆల్రెడీ ఒకసారి తీసుకుంటే 2 మంత్స్‌కి ఎక్కువనే వస్తుంది. సో, మన ఫ్యామిలీని బట్టి, మనం వాడేదాన్ని బట్టి ప్రొడక్ట్ క్వాంటిటీ అనేది మనకు తెలుస్తుంది. సో, కానీ రెగ్యులర్‌గా ఒక 2, 3 మంత్స్ వాడుకుంటే మాత్రం వాళ్ళకి చాలా బాగా ఉపశమనం అనేది కలుగుతుంది. ఎవరికైతే పంటి నొప్పి సమస్య ఉంటుందో వారికి గూడా మంచి రిజల్ట్ అనేది ఉంది ఇది. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది. అంతేకాకుండా ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల థ్రోట్ క్యాన్సర్ గూడా రాకుండా కాపాడుతుంది. సో, ఖచ్చితంగా ఈ పేస్ట్ వాడడం వలన మంచి రిజల్ట్ అయితే ఉంది లీడర్స్. ప్రతి ఒక్క మనం వాడుకుంటున్నాము. బట్ మనం వాడడమే గాకుండా ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం షేర్ జేయగలిగితే ఖచ్చితంగా మన బిజినెస్ అనేది గూడా ముందుకెళ్తుంది. సో, ఈ ప్రొడక్ట్ కాస్ట్ డీపీ వచ్చేసి రూ. 150. అంతే విధంగా మనకు పీవీస్ గూడా 5 పీవీస్ దాకా యాడ్ అవుతుంటాయి. సో, నెక్స్ట్ ఇంకొక పేస్టు మన దాంట్లో 3 రకాల పేస్ట్‌లున్నాయి. నేను ఈరోజు 2 రకాల పేస్ట్‌ల గురించి చెప్తున్నాను. సో, డెంటాష్యూర్ పేస్ట్ అంటే కొంతమంది నాకు ఎలాంటి పంటి సమస్య లేదు. నాకు కొంచెం కాస్ట్ తక్కువలో కావాలి అన్నప్పుడు గూడా మనం వాళ్ళకి ఈ యొక్క పేస్ట్ అనేది సజెషన్ జేయొచ్చు. ఈ యొక్క పేస్ట్ అనేది వేప, లవంగ, పుదీనా, కాల్షియంతో తయారు జేసినటువంటి ప్రొడక్ట్ ఇది. సో, ఇది సహజ సిద్ధంగా తయారైంది. వీటిలో ఎలాంటి కెమికల్స్ అనేటివి యాడ్ జెయ్యరు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా వాడుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఆల్ ప్రొడక్ట్స్
ఆ సప్లిమెంట్స్‌కి మనం ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంది. బట్ మిగతా హోమ్ నీడ్స్ గానీ ఏవైనా మనం చిన్న పిల్లల నుంచి అందరము వాడుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో వేప ఉంది గదా! వేప అనేది నోటి నుంచి నోటిని సూక్ష్మజీవుల నుంచి కాపాడడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క వేప ఉండడం వల్ల. అదే విధంగా దీంట్లో లవంగం అని చెప్పుకున్నాం గదా! ఆ లవంగం వల్ల పన్ను నొప్పి అనేది రాకుండా తగ్గిస్తుంది. మనం ముందుగానే వాడుకుంటే పంటి నొప్పి సమస్యలనేవి ఏవి మన దరిదాపులోకి గూడా రావు. అదే విధంగా కాల్షియం ఉండడం వల్ల దంతాలనేవి బలంగా ఉంటాయి. సో, ప్రతి ఒక్కరం గూడా రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమము. సో, పంటి సమస్యలకు దూరంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా 2 టైమ్స్ బ్రష్ చేసుకోవాలి. అదే విధంగా మనకు బయట గూడా దొరుకుతున్నాయి మేడం పేస్ట్‌లు కాస్ట్ తక్కువుంది అని చాలామంది మనకు క్వెషన్ జేస్తున్నారు. సో, లీడర్స్ బయట దొరికే పేస్ట్‌లలో సిగరెట్‌లో కలిపే నికోటిన్ అనే సిగరెట్ తయారు జేయడానికి యాడ్ జేసేటువంటి నికోటిన్ అనే కెమికల్ యాడ్ జేస్తున్నారు. సో, దానివల్ల మనం ఓకే. పెద్దవాళ్ళమైతే ఓకే. పిల్లలకైతే వాళ్ళు సరిగ్గా బ్రష్ చేసుకోరు కాబట్టి, వాళ్ళు సరిగ్గా ఊయకుండా ఉండడం వల్ల, వాళ్ళు బ్రష్ జేసినప్పుడల్లా వాళ్ళ కడుపులోకి కొంత మిగిలిపోయి, దానివల్ల చిన్న పిల్లలకి రకరకాల సమస్యలనేది మనం ప్రతి ఒక్కరం గూడా చూస్తున్నాం. సో, అదే విధంగా 2 టైమ్స్ బ్రష్ చేపిస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ కెమికల్ అనేది వాళ్ళ కడుపులో ఉండడం జరుగుతుంది. సరిగ్గా వాష్ చేసుకోకపోవడం వల్ల కొంతమంది పిల్లలు తియ్యగా ఉంది అంటూ మింగుతుంటారు. సో, దానివల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేదొస్తుంది. మనం ఎంతసేపున్న ప్రాబ్లమ్ వస్తుందంటే డాక్టర్ దగ్గరికెళ్ళాలి, దానికి మెడిసిన్ తెచ్చుకోవాలి, క్యూర్ జేసుకోవాలి అనుకుంటున్నాం. బట్ అసలు ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి అటాక్ అవుతుంది? మనం కేరింగ్‌గానే ఉంటున్నాం. మనం ఫుడ్ కరెక్ట్‌గానే తీసుకుంటున్నాం. ఎందుకొస్తుందనే విషయాన్ని ఎవ్వరు గమనించలేకపోతున్నారు లీడర్. సో, మనం కెమికల్ అనేది మనం తీసుకుంటున్నాం గాబట్టే రకరకాలైన వ్యాధులనేది మన లోపల నుంచి బయటికొస్తున్నాయి. సో, ప్రతి ఒక్కరు గూడా ఆలోచించాలి. ఆలోచించితే మనకేదైనా సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సో, ఎప్పుడైతే మనం కెమికల్ వాడడం అవాయిడ్ చేస్తామో అప్పుడు మనం గూడా హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈరోజు ఈ పేస్ట్‌ల గురించి చెప్పుకుంటున్నాం గాబట్టి, దీని గురించి నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ అనేది మీతో షేర్ జేసుకుంటున్నాను. ఓరల్ హెల్త్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, పళ్ళు పుచ్చిపోవడం, చిగుళ్ళల్లో రక్తం కారడం, పళ్ళు విరగడం, పళ్ళు ఊడడము, అదేవిధంగా పంటి నొప్పి, పిప్పి పన్ను, కొంతమందికి పళ్ళు వంకరగా రావడం, నోటి నుండి వాసన రావడం, ఇలాంటి వాటిని బ్యాడ్ ఓరల్ హెల్త్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటుంది. సో, అంటే ఓరల్‌గా హెల్త్ సరిగ్గా లేదు అని అర్థం. సో, ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి టూత్ డీకే ఉంటుంది. సో, టూత్ డీకే అంటే ఆహ్, పన్ను నొప్పి ఆహ్, పన్ను నొప్పి అదేవిధంగా అది పుప్పళ్ళు పంటి పుచ్చు అంటారు గదా! అది. ఇలాంటిది ఉంటుంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి. ఇలాంటి సమస్య అనేది ప్రతి ఒక్కరు ఫేస్ జేస్తున్నారు. సో, మనకి ఈ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచంలో ఉండేటటువంటి టాప్ 10 డిసీజ్‌లో టాప్ డిసీజ్ ఏది అంటే పన్నుకు సంబంధించింది. సో, పన్నుకు సంబంధించిన డిసీజ్ దాని నేమ్ వచ్చేసి పీడియాడెంటల్ అంటే చిగుళ్ళకి సంబంధించిన వ్యాధి అని అర్థం. సో, టాప్ 11 11వ స్థాయిలో ఉంది ఈ యొక్క వ్యాధి అనేది. పంటి చిగుళ్ళకు సంబంధించిన వ్యాధి అనేది 11వ స్థాయిలో ఉంది. అంటే చూడండి లీడర్స్ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ 11వ డిసీజ్ ఏదైనా ఉంది అంటే అది పంటికి సంబంధించిన వ్యాధి మాత్రమే. సో, మనకు తెలుసు అందరికీ పన్నుకు సంబంధించి ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే బయట చాలా కాస్ట్‌లీగా ఉంది. అసలు ఆ కాస్ట్ అంత అమౌంట్ గూడా పెట్టి చేపించుకోలేని స్థితిలో గూడా చాలామంది ఉన్నారు. మనం బాగా గమనించినట్లయితే మెడికల్ ఇండస్ట్రీలోనే 5% బిజినెస్ ఏంటంటే పన్ను వల్లనే జరుగుతుందంట. 5% బిజినెసు ఒక పన్నుకు సంబంధించిన సమస్యల వల్ల పంటి సమస్యలనే బిజినెస్ 5%లో జరుగుతుందంట. సో, చూడండి ప్రతి ఒక్కరు గూడా మన స్టార్ట్ జేసేది మనం ఫేస్ నుంచే. సో, మన ఫుడ్ స్టార్ట్ జేసేది మన మౌత్ నుంచే.
సో అలాంటి మౌత్ని మనం ఎంతో కేరింగ్గా తీసుకోవాలి. కామన్గా ఓరల్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తుంటాయంటే చాలా మందిలో కూడా నోటిలో కొంతమందికి పుండు ఏర్పడడం, ఆ చిగుర్ల నుంచి రక్తం కారడం, ఆ చిగుర్లు వాచిపోవడం, అదేవిధంగా నోటి నుండి దుర్వాసన రావడం, ఇందాక నేను చెప్పినట్టుగా పంటి నొప్పి, ఆ చల్లని ఏమైనా తాగితే చాలా మందిలో పళ్ళు జువ్వుమంటాయి. మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తుంటాం. సో అడ్వర్టైజ్మెంట్లో ఏం చూస్తుంటామంటే నాకు పళ్ళు జువ్వుమంటే సెన్సోడైన్ వాడమన్నారు డాక్టర్. నేను అప్పటి నుంచి నాకు తగ్గింది అంటారు. నేను కూడా వాడాను ఆ సెన్సోడైన్. దానివల్ల ఎలాంటి రిలీఫ్ అనేది లేదు. అది మనం కొనడానికి కోసమే అడ్వర్టైజ్మెంట్ అనేది. సో పళ్ళు ఊడడము, ఆ పళ్ళు లూజ్ అవ్వడం, సో ఇలాంటి రకరకాలైన పంటి సమస్యలకు ఇలాంటి సమస్యల ద్వారా కూడా ఎంతో మంది చాలా సఫర్ అవుతున్నారు లీడర్స్. సో మనం అంత కాస్ట్లీ పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోలేని పొజిషన్లో చాలా మంది ఉన్నారు. సో కాబట్టి మనం స్టార్టింగ్ ఇంతవరకు తెలియనప్పుడు ఓకే, తెలిసినప్పటికైనా మనం వాడుతున్న ప్రోడక్ట్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో పిల్లలకి అయితే ఎస్పెషల్గా ఖచ్చితంగా ఈ యొక్క పేస్ట్ అనేది అలవాటు చేయాలి మనము. సో ఇంత మంచి ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నందుకు నిజంగా కూడా మనం ఇంత మంచి కంపెనీలో ఉన్నందుకు వీఆర్ ఆల్ లక్కీ పర్సన్స్ లీడర్స్. గౌతమ్ బాల్ సార్ రుణం అయితే ఎప్పటికీ తీర్చుకోలేము మనము. ఎంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే ఒకదానికి మించిన ప్రొడక్ట్ ఒకటి, ఒకదానికి మించిన ప్రొడక్ట్ ఒకటి, చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేటివి ఉన్నాయి. సో ప్రతి ఇంట్లో కూడా మన కంపెనీలో ఉన్నటువంటి 3 పేస్ట్లు అనేది ఉండాలి. ఒకటి జ్ఞానో పేస్ట్, ఒకటి డెంటాసూర్ పేస్ట్, ఒకటి వైట్నింగ్ పేస్ట్ మన దాంట్లో. సో 3 రకాల పేస్ట్లు అనేది మన ఇంట్లో ఉండాలి. ఒక 10 డేస్ ఒకటి, 10 డేస్ ఒకటి, 10 డేస్ ఒకటి మంత్లీగా మనం డివైడ్ చేసుకొని వాడుకోవడం వల్ల ఎలాంటి పంటి సమస్యలు అనేది రాకుండా ఉంటుంది మనకి. వచ్చిన తర్వాత మనం బాధపడే కన్నా రాకముందే మనం కేరింగ్ తీసుకుంటే మనకి ఇలాంటి సమస్యలు అనేటివి ఏవి కూడా తలెత్తవు. సో లీడర్స్, నేను ఈరోజు ఈ 2 ప్రొడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చాలా మంది పేస్టేగా బయట 20 రూపీస్కి దొరుకుతుంది అని కాస్ట్ పరంగా పోల్చుకుంటున్నారు. సో దాని రేటు కన్నా మనం ఎప్పుడైతే పన్నుకు ట్రీట్మెంట్ చేయాలనుకుంటామో ఆ కాస్ట్తోని పోల్చుకోవాలి మనము. అప్పుడు మనకి తెలుస్తుంది ఏంటనేది. సో ఓకే లీడర్స్, రీసెంట్గా మేము లాస్ట్ మంత్లో కంపెనీ నుంచి గోవా ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. సో మేము మా సార్ టీం నుంచి ఒక 7 మెంబర్స్ దాకా వెళ్ళాము అక్కడికి. సో అక్కడ మాకు ఫస్ట్ డే రోజు దీపక్ సార్ సెషన్ ఉండింది గోవాలో. సో సార్ చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ ఆల్మోస్ట్ అన్నీ నోట్ చేసుకున్నాను. సో అవి అవి ఏంటనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో 2004లో స్టార్ట్ అయినటువంటి మన కంపెనీ అప్పుడు ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా సక్సెస్ రేట్లో ముందుకు వెళ్తుంది అని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వెస్టేజ్ కంపెనీ భారతదేశమే కాక ఇంకా 10 దేశాలలో కూడా ఉంది. ఈ మన వెస్టేజ్ కంపెనీ అనేది ఓన్లీ ఇండియన్ కాదు, ఆ, ఇంకా 10 దేశాలలో కూడా మన యొక్క వెస్టేజ్ అనేది రన్ అవుతుంది ఎంతో సక్సెస్ఫుల్గా. సో చాలా మంది నాకెవ్వరు టీం రావట్లేదు, నాకెవ్వరు తెలీదు, నాకు ఇంకెవ్వరు లేరు అంటున్నారు లీడర్స్. దానికి సార్ చెప్పినటువంటి ఒక అద్భుతమైన ఆ, ఆమ్, ఈ యొక్క మన అంటే ఎంత జనాభా ఉర్రు ఏంది, మనం ఎంత మందిని కలిశాము అనేది ఒకసారి మనం గ్రహించుకోవాలి. సో 145 కోట్ల జనాభాలో 5 కోట్ల ఫ్యామిలీస్ మాత్రమే మన వెస్టేజ్ కంపెనీలో ఐడీస్ తీసుకున్నారు. 145 కోట్ల జనాభాలో 5 కోట్ల ఫ్యామిలీస్ మాత్రమే. సో అంటే ఇంకా 140 కోట్ల మంది జనాభా వెస్టేజ్లో లేరు. సో అంతమందికి ఈ యొక్క అవకాశం అనేది మనం కల్పించవచ్చు. సో మనం ఏమనుకుంటాము, ఇంకా అందరు అయిపోయారు, అందరు ఆల్రెడీ ఐడి తీసుకున్నారు, నాకు ఎవ్వరు అవ్వరు అనుకుంటున్నాం. బట్ 5 కోట్లు ఎక్కడ, 140 కోట్లు ఎక్కడ, మనం ఎంతమందికి రిఫర్ చేస్తున్నాం, మనం చెప్పాలి అంటే ఇంకెంతమంది ఉన్నారనేది ఎవరికి వాళ్ళుగా ఓన్గా గ్రహించుకోండి ఒకసారి. సో అదేవిధంగా అదృష్టం, చాలా మంది అదృష్టాన్ని నమ్ముకుంటారు లీడర్స్. అదృష్టం అనేది గొప్పతనాన్ని ఇవ్వదు అని సార్ మాటల్లో సార్ మళ్ళీ చెప్పడం జరిగింది. ఎంత కష్టపడితే అంత గొప్ప విజయం వస్తుంది, కష్టే ఫలి.
సో, అదృష్టానికి కాదు మనం నమ్ముకోవాల్సింది. కష్టాన్ని నమ్ముకోవాలి. మనం ఎంత కష్టపడితే అంత గొప్ప విజయం అనేది మనని వరిస్తుంది అని చెప్పడం జరిగింది. సో, దీపక్ సార్ 10 సెకన్ల విజయం కోసం 20 సంవత్సరాలు శ్రమపడ్డాడంట. 10 సెకన్ల విజయం. అంటే నార్మల్‌గా ఏదైనా మనం విన్ కావాలి అంటే 1 సెకండ్, 2 సెకండ్స్‌లోనే మనం సక్సెస్ ఆర్ నాట్ సక్సెస్ అనేది తెలుస్తుంది గదా! ఓన్లీ 10 సెకన్ల సక్సెస్ కోసం 20 సంవత్సరాలు సారు శ్రమించాడంట. చూడండి లీడర్స్ మరి మనం ఒక 3 తరాల జనరేషన్ కోసం ఈ యొక్క సిస్టమ్‌లో నిలబడ్డాము. మరి మనం ఏ మాత్రం శ్రమ పడుతున్నాం, ఏ మాత్రం టైం అనేది ఇస్తున్నాం అనేది ప్రతి ఒక్కరం గూడా ఆలోచించుకోవాలి. సార్ మాటలు ఎంతో ఇన్స్‌పిరేషన్‌గా ఉన్నాయి ఆ రోజు సెషన్‌లో. అంతే అదే కాకుండా వెస్టేజ్ కంపెనీ హాస్ బీన్ నంబర్ 1 కంపెనీ. సో, మన కంపెనీ అనేది నంబర్ 1 స్థానంలో ఉంది. ప్రపంచ స్థాయిలో 30వ ర్యాంకులో ఉంది. 11 దేశాలలో ఉన్నటువంటి మన వెస్టేజ్ కంపెనీ 30వ ర్యాంకులో ఉంది. సో, ఒక గ్రేట్ కెరీర్ కావాలి అనుకుంటే అది మనకు వెస్టేజ్‌లోనే సాధ్యమవుతుంది లీడర్స్. ఈ మాట కూడా సార్ చెప్పడం జరిగింది. మనకి ఆ కోరికలు తీర్చే కంపెనీ ఏదన్నా ఉంది అంటే అది కూడా ఓన్లీ వెస్టీజ్. మనకి ఏవైనా కోరికలు ఉన్నాయంటే ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి మనకు ఏకైక ప్లాట్‌ఫార్మ్ ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ వెస్టీజ్. సో, మనకున్న కలలని నిజం చేసే కంపెనీ ఏదైనా ఉంది అంటే వెస్టీజ్. సో, వెస్టేజ్‌లో ఎంత సంపద ఉందంటే సముద్రం అంత సంపద ఉంది. దాన్నెలా తీసుకుంటారో చాయిస్ ఈజ్ యువర్. సో, అనంతమైన సంపద అనేది వెస్టేజ్‌లో ఉంది. దాన్ని ఏ విధంగా మనం తీసుకోగలుగుతాం అనేది అది మన చాయిస్. సో, అదే విధంగా మన కంపెనీలో మోర్ దెన్ 73% హెల్త్ కేర్ ఉన్నాయి. మన కంపెనీలో ఉన్నటువంటివి హెల్త్ కేరే 73% ఉంది. సో, మిగతా 27% అదర్ కేటగిరీస్ మిగతా బ్యూటీ గానీ, అగ్రి గానీ, ఇంకా ఎన్నో మిస్టర్ ఆఫ్ మిలన్ మనకి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! హెల్త్ కేర్‌కి 73 ఉన్నప్పుడు మనం ఎంతో హెల్త్ కేర్ పైన అవగాహన తీసుకొని, మనం ఎంతో మందికి హెల్త్ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, మన యొక్క హెల్త్ కేర్ అనేది రిఫర్ చేయవచ్చు. 100,00,00,000 మందికి సప్లిమెంట్స్ పైన అవగాహన ఉంది. సో, మంచి మంచి విషయాలనేది సార్ మీటింగ్‌లో షేర్ జేయడం జరిగింది. ఆహ్, అన్ అదే గాకుండా వెస్టేజ్‌లో ఉన్నందుకు మనం ప్రెస్టేజ్‌గా ఫీల్ అవ్వాలి అని సార్ జెప్పడం జరిగింది. డైలీ 7,000 మెంబర్స్ జాయిన్ అవుతున్నారంట వెస్టేజ్‌లో. 1 డే ప్రతిరోజు ఒక్క రోజుకి 7,000 మంది వెస్టేజ్‌లో జాయిన్ అవుతున్నారు. ఆ నిమిషానికి 5 మంది చొప్పున జాయిన్ అవుతున్నారు. ఒక నిమిషానికి 5 ఐడీలనేది రావడం జరుగుతుందంట. సో, ప్రెజెంటు రె 22,00,00,000 ఉంది. 2028 వరకి 34,00,00,000 అవుతుందని కంపెనీ యొక్క అంచనా. సో, 2033 వరకి 1,00,00,000,00,000 అవుతుందని సార్ చెప్పడం జరిగింది. సో, వాళ్ళకు కంపెనీ విజను 2030 నాటికి ఆహ్, హ్మ్. 2030 నాటికి ఒక నెలకి 10,00,000 ఆదాయం తీసుకునేవారుంటారు. వెస్టేజ్ కంపెనీలో. ఆల్రెడీ మనం 2025లో ఉన్నాం. ఇంకొక 5 ఇయర్స్‌లో ఒక్క నెలకి 10,00,000 ఆదాయం తీసుకునేవారుంటారు. సో, అంతే విధంగా 60,000 మంది ఉంటారు. ఒక్క నెలకి 10,00,000 ఆదాయం తీసుకునేవారు 60,000 మంది వరకు ఉంటారంట. సో, 60,000 మందిలో 1,600 మంది దాకా దాదాపు లేడీసే ఉంటారు అని సార్ చెప్పడం జరిగింది. సో, చూడండి లీడర్స్, 60,000 మందిలో 1,600 మంది లేడీసే ఉంటారని సార్ అంచనా ప్రకారం చెప్పడం జరిగింది. అదే విధంగా 1,60,00,000 ఆదాయం ఇచ్చే కంపెనీ ఏదన్నా ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ వెస్టీజ్. అదే విధంగా 1,60,00,000 తీసుకునే పర్సన్ ఎవరు అంటే సిద్ధార్థ్ సింగ్. సో, 1,60,00,000 ఇచ్చే కంపెనీ మన వెస్టీజ్. తీసుకునే పర్సన్ సిద్ధార్థ్ సింగ్. మనందరం గూడా లైవ్‌లో చూడకపోయినా పోస్టర్‌లలో సార్‌ని చూసే ఉంటాం. సో, ఇప్పటికి మన కంపెనీలో 12,000 కార్‌లొచ్చినాయంట.
సో, అందులో 300 లగ్జరీ కార్సే ఉన్నాయంట. 300 వరకి లగ్జరీ కార్స్ ఉన్నాయంట. సో, ఇప్పటి వరకు 36 ఫారెన్ ట్రిప్స్ అనేది ప్రకటించిందంట కంపెనీ తరపు నుంచి. 36. సో, ప్రతి సంవత్సరం 2 ఉండేది ఇయర్‌లో. ఈ 2025 సంవత్సరం నుంచి 3 ఫారెన్ ట్రిప్స్ అనేది ప్రకటించడం జరిగింది. లాస్ట్ ఇయర్ వరకి 2 ఉండే. ఇయర్‌లీ 2 ఉండే. సో, ఈ సంవత్సరం నుండి 3 ఫారెన్ ట్రిప్స్ అనేది ఆహ్, అవైలబుల్‌గా ఉంది లీడర్స్. సో, యానివర్సరీ సెలబ్రేషన్ జరిగింది గదా! మనకి జూన్ 2కి. అది లైవ్‌లో చూసిన వాళ్ళు 3,00,000 మంది ఉన్నారంట. మన కంపెనీ యొక్క యానివర్సరీ సెలబ్రేషను లైవ్‌లో చూసిన పీపుల్స్ నంబర్ 3,00,000. సో, మన కంపెనీకి నిజంగా గూడా 2023, 24 ఈ 2 ఇయర్స్‌లో గూడా 30వ లార్జెస్ట్ కంపెనీ ఏది ఉంది అంటే వెస్టీజ్. 2023, 24 ఈ 2 ఇయర్స్‌లో. సో, అదే విధంగా ఆన్ టైమ్ పేమెంట్. కరెక్ట్‌గా మనకు 10వ డేట్‌కి ఖచ్చితంగా మన బోనస్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఎక్కడ కూడా ఏవన్నా ప్రాబ్లమ్స్ వచ్చి వేరే దాంట్లల్ల మనకు చా చాలామంది సాలరీలు రాక, ఇన్ టైమ్‌లో రాక ఇబ్బంది పడుతుంటారు. బట్ అలాంటి ప్రాబ్లమ్ అనేది గూడా ఏదీ లేదు లీడర్స్ ఆహ్, అని సారు చెప్పడం జరిగింది. అదే విధంగా సారు ప్రతిరోజు మనం చేయాల్సిన 2 వర్క్స్ ఏంటంటే డ్రైవ్ 6 లైన్స్. ప్రతిరోజు మన 6 లైన్స్‌తో మనం డ్రైవ్ చేసుకోవాలి. వాడితో మాట్లాడాలి. సెకండ్ థింగ్ వచ్చేసి యూజ్ 7 స్టెప్స్. ప్రతిరోజు మన కంపెనీలో ఉన్నటువంటి 7 స్టెప్స్ ఉన్నాయి గదా! అవి ప్రతిరోజు 7 స్టెప్స్‌ని మనం యూజ్ చేయాలి. సో, ఈ 2 డైలీ చేస్తే మనం ఖచ్చితంగా బిజినెస్‌లో సక్సెస్ అవుతామని సార్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మన దేశం మొత్తంలో 797 జిల్లాల నుంచి 600 జిల్లాలలో కంపెనీ అనేది విస్తరించింది. దేశం మొత్తంలో 600-797 జిల్లాల వరకి కంపెనీ అనేది విస్తరించింది. సో, ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నో కంపెనీకి సంబంధించిన విషయాలు షేర్ జేయడం జరిగింది. సో, లీడర్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. 2 డేస్ అనేది గోవాలో. ఫస్ట్ టైమ్ గోవాకెళ్ళాను నేను కంపెనీ ద్వారా. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాము. సో, నిజంగా గూడా ఈ కంపెనీలోకి రాకపోతే హెల్త్ పరంగా ఇన్ని విషయాలు దాన్ని గాదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఉందనే విషయాన్ని గూడా అంటే మనకున్న ఫైనాన్షియల్ ఆహ్, పరంగా మనం మంచి మంచి కలలు కనడానికి గూడా భయపడేది. ఎందుకంటే అవి మనతో కావు అని. బట్ నిజంగా చాలా మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాను వెస్టీజ్ ద్వారా. మంచి పిల్లల భవిష్యత్తు కూడా చాలా బావుంటుందని నాకైతే మంచి హోప్ వచ్చింది. గోవాలో అయితే చాలా ఎంజాయ్ చేసాం అందరం. మేము 7 మెంబర్స్ వెళ్ళాము. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అక్కడ ఉన్న 2 డేస్. సో, లీడర్స్ ప్రతి ఒక్కరికి గూడా ఈ యొక్క అవకాశం అనేది ఉంది. మనకిప్పుడు 3 ఇంతకు ముందులాగా గాకుండా ఇంకొక ఫారెన్ ట్రిప్ గూడా అదనంగా ఇవ్వడం జరిగింది కంపెనీ. మనం ప్రతిరోజు సార్ చెప్పినట్టుగా 7 స్టెప్స్‌ని యూజ్ చేసుకుంటూ, మనం కష్టపడుతూ ముందుకెళ్తే ఇలాంటి మంచి లైఫ్ అనేది లీడ్ జేయొచ్చు. నిజంగా అక్కడికెళ్ళిన తర్వాత మనం పడిన కష్టమంతా మర్చిపోయాము. సో, కష్టంలోనే సుఖముంటుంది. మన కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కష్టమే గాదు, వెస్టేజ్‌లో మంచి లైఫ్ ఉంటుంది. ఎంజాయ్‌మెంట్ ఉంటుందని ఆహ్, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది లీడర్స్. మనం ఇంటి నుంచి బయటికెళ్ళిన తర్వాత మన లైఫ్ ఏంటి? మనం బావిలో ఉన్న కప్పలాగా ఉంటున్నామా? ఎన్నో కోల్పోయాం జీవితంలో. నిజంగా ఎన్నో ఎన్నో అనుభవించాలి అనే కోరికలు గూడా మనకు రావడం జరుగుతుంది. మంచి లైఫ్ అనేది మనం మిస్ అవ్వడమే గాకుండా మన పిల్లలను గూడా మిస్ చేస్తున్నాము ఫైనాన్షియల్ పరంగా. సో, ప్రతి ఒక్కరం మనం ఒక 2 ఆర్ 5 ఇయర్స్ కమిట్మెంట్ అనేది తీసుకొని, మనం హార్డ్ వర్క్ జేస్తే మన పిల్లల ఫ్యూచర్ అనేది బాగుంటది. సో, వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ గాదు జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఆరోగ్యం అనేది ఇస్తాము. సో, ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏమి లేదు. సో, వాళ్ళు హెల్తీగా ఉండాలి అంటే మనం వాళ్ళకి కల్తీ లేని ప్రొడక్ట్స్ ఇవ్వాలి. సో, చాలా చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను వెస్టీజ్ కంపెనీలో ఉన్నందుకు. అదేవిధంగా గోవా ట్రిప్‌లో గూడా చాలా ఎంజాయ్ చేశాం. అదేవిధంగా దీపక్ సార్ సెషన్‌లో ఎన్నో తెలియని విషయాలన్నీ తెలుసుకున్నాం.
సో లీడర్స్ ప్రతి ఒక్కరికి ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సిస్టంలో. ప్రతి ఒక్కరం యూజ్ చేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్గా సార్ అది ఒక వీడియో ఉందిగా అదొక్కటి షేర్ చేయండి. ఆ, గెలుపే నీదిరా, ఏ అలుపే రాదురా, నీ గమ్యంలో ప్రయత్నముంటే ఎన్నటికీ రానిది లేదురా, నీతో కానిది ఏదిరా, నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ. కాలం నేను ఎదురిస్తున్న అడుగే వెనకకు రాకుంటే విజయం నీ ముంగటికొచ్చి వాలదా. లోకం నేను వేధిస్తున్న శోకం నీలో లేకుంటే తీరం నేను ముద్దాడంగా చేరదా. హే, 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 సమయం లేదురా, హే, 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 నీ పయనం పాపకురా, హే, 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 సమరం చేయరా, హే, 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 సాధించని లేదురా. గెలిపే నీదిరా, ఏ అలుపే రాదురా, నీ గమ్యంలో ప్రయత్నముంటే ఎన్నటికీ రానిది లేదురా, నీతో కానిది ఏదిరా, నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ. నీతోనే నీవే యుద్ధం చేయాలి, నేను చూసి వెనకడుగేయాలి. ఓటమి నీ ఓకే లీడర్స్, చూశారు కదా గోవాలో. స్టాప్ చేయండి సార్, మళ్ళీ పెడుతున్నాను. ఓకే లీడర్స్, నాతో పాటు ఉన్న వాళ్ళు ఒకరు మా గ్రేట్ లీడర్, మా అప్లైనర్ శ్వేత మేడం. ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను మేడంని. ఇంకొకరు మై బెస్ట్ ఫ్రెండ్ సునీత, స్టార్ డైరెక్టర్. సో మేమందరం గోవాలో చాలా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి అవకాశం అనేది ఉంది లీడర్స్. టైం అనేది వేస్ట్ చేసుకోకండి. మనం ప్రతిరోజు చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ సిస్టమ్ ఒక వే చూపించింది. మనం నాలెడ్జ్ అనేది నేర్చుకుంటూ ఆ వేలో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అదేవిధంగా అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, షార్ట్ టైం గోల్ అనేది సెట్ అవ్వదు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఒక 5 years కమిట్మెంట్ తీసుకొని ప్రతిరోజు కష్టపడాలి. ప్రతిరోజు కష్టపడడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడడానికి ఇష్టపడాలి. అదేవిధంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో సిగ్గు, మొహమాటము అనేది ఉంటే సక్సెస్ అనేది రాదు. నేను బ్యాగ్ వేసుకొని వెళ్ళాలా, నేను ప్రొడక్టు చెప్పాలా, నేను మోసుకెళ్ళాలా, నేను ఒకరింటి దగ్గరికి వెళ్ళి అడగాల, అడుక్కోవాలా. సో ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టండి లీడర్స్. ఎంతో కోట్లల్లో ఇన్కమ్ ఉన్న స్టార్స్, సినీ హీరోస్, హీరోయిన్స్ అబద్ధపు అడ్వర్టైజ్మెంటు, ఒక సోప్ గురించి, ఒక సరుపు గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళు సైడ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నప్పుడు, మనం కంపెనీలో ఉన్నటువంటి జెన్యున్ కంపెనీ మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ గురించి రిఫర్ చేయడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి, మనం ఎందుకు మోమాటం, సిగ్గు ఉంటే దీంట్లో ముందుకెళ్ళాలి మనం. అవన్నీ తీసి పక్కన పెట్టాలి. సో నువ్వు ఇప్పుడు సిగ్గుపడుకుంటూ, మొహమాట పడుకుంటూ, కష్టపడాల్సిన ఏజ్లో నువ్వు టైం పాస్ అనేది చేస్తే తర్వాత పిల్లల ఫ్యూచర్ అనేది కూడా మనమే స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతాం లీడర్స్. ఒక ఫ్యూచరే కాదు, వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవ్వడానికి కారణం మనమే అవుతాం. సో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. వెస్టేజ్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది. సో ఆల్ ఈజ్ వెల్ వెస్టేజ్ అనేది. ప్రతి ఒక్కరూ వీటిలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ నేర్చుకుంటూ మనం ముందుకెళ్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకొకటి, చాలా మంది నా టీం ఎవ్వరు రావట్లేదు, నేను రావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్లో ఐడి తీసుకున్నప్పుడు మనం సింగిల్గానే ఉంటాం. సో ఫస్ట్ మనకి టీం ఎవరు రావట్లేదంటే మనం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి, వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఉండాలి, వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళతో పాటు వెళ్ళి మనం వాళ్ళకు నేర్పించి వాళ్ళకు బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయాలి. అదన్నీ నువ్వు చేయట్లేదంటే నీకు టీం కూడా నిలబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఏమనుకోవాలంటే, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకోవాలి, నా దగ్గర నాలెడ్జ్ ఉంటే నా టీం నిలబెట్టుకోగలుగుతా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి.
ఆ పెద్ద పెద్ద లీడర్స్ ప్రతిరోజు జూమ్కి అంతగానం ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సగం సగం తెలుసుకున్న మనం మాత్రం మధ్యలో మధ్యలో డుమ్మాలంటూ అది ఇదని సెషన్స్ ఎన్నో మిస్ అవుతున్నాం. ఏ సెషన్లో ఏం వింటామో, ఏ సెషన్లో ఏ పాయింట్ కనెక్ట్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఒక 5 years కమిట్మెంట్ తీసుకొని మనం ప్రతిరోజు జూమ్ అనేది అటెండ్ అవ్వాలి. ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ అటెండ్ అవ్వాలి. నేర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అందరికీ కూడా నా యొక్క సజెషన్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ ఓపిక్గా నా సెషన్ విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్. హలో సార్, ఉన్నారా సార్? రైట్ సార్. వెల్కమ్. సో నా ఫోన్ మళ్ళీ బ్యాక్ ఐడి నెంబర్ సూపర్ సెషన్ ఇస్ ఎక్సలెంట్. ఫస్ట్ ఐడి నెంబర్ మీది. ఓకే రాధా మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గోవాకి వెళ్ళినట్టు చేశారు మమ్మల్ని కూడా. సో గోవా Thank you, పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా మంచి విషయాలు కవర్ చేశారు. ఎందుకంటే ట్రైనింగ్ కూడా మీకు మంచి జరిగినట్టుంది మేడం. సో వెస్టేజ్ అనేది ఎంత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత ముందుకెళ్తుంది, ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది అనే విషయాలు చాలా చక్కగా మీకు ట్రైనింగ్ అయి ఉంటుంది. సో ఆ విషయాలు మేము ఇక్కడ మీ దగ్గర నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ విస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఆగండి సార్. నేను ఆగేలా. ఓకే సార్. రైట్ లీడర్స్. సార్ ఎందుకు అంటే చివర్లో మాట్లాడితే బాగుంటుంది. రైట్ లీడర్స్, ఎనీవన్ ఎవరైనా ఈ రోజు సెషన్ అయితే అద్భుతం. ఎందుకంటే 2 పేస్ట్లు అండ్ గోవా, 2 పేస్ట్లు గోవా రైట్. ఎవరైనా పర్లేదు, అన్మ్యూట్ చేసుకొని ఈ రోజు సెషన్ లో మీకు ఏమనిపించింది, యువర్ ఫీలింగ్. త్యాగరాజ్ సార్, వెల్కమ్ సార్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా చాలా సూపర్గా ఉంది మేడం సెషన్. అంటే ఒక బూట్ క్యాంప్ లో ఒక సెమినార్ విన్నట్టే అనిపించింది నాకైతే, నా పర్సనల్ ఫీలింగ్. అండ్ అంటే గోవాలో జరిగిన విషయాలు అంటే థ్యాంక్స్ టు బాపు సార్ ఆల్సో. మీరు మాట్లాడుతుంటే మీరు దిగిన ఫోటోలు, మీరు అక్కడ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా చూపించడం జరిగింది. సో వెరీ 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 ఎగ్జైటెడ్ మేడం. అంటే అక్కడ మీరు షేర్ చేసుకున్న విషయాలు, అంటే కంపెనీ పరంగా వెస్టీజ్లో ఏముంది అంటే 12,000 కార్స్ కానివ్వండి, 300 లగ్జరీ కార్స్, వెస్టీజ్ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనే ఆ ట్రైనింగ్ని. సో మాకు మిస్ అయిన ఫీలింగ్ లేదు ఇక మీరు చెప్పిన తర్వాత. సో ఒక ఫీలింగ్ ఉంటుంది అంటూ మనకు, మనం వెళ్ళలేదు కదా, ఏం ట్రైనింగ్ ఇచ్చి ఉంటారో, ఇవాళ ఏం నేర్చుకొని ఉంటారో అనేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అంటే అక్కడ జరిగిన విషయాలు మా అందరి కోసం మీరు షేర్ చేసినందుకు చాలా నైస్గా ఉంది. అండ్ ప్రెజెంటేషన్ కూడా. అండ్ ఫస్ట్లో పేస్ట్ గురించి ఇంత పెద్ద సెమినార్ ఇవ్వచ్చు అని తెలియదు నాకు. అంటే జస్ట్ నేను మామూలుగా చెప్తుంటే ఏం చెప్తుంటానంటే, పేస్ట్ ఇది బాగుంది, పుట్టగొడుగుల నుంచి తయారు చేసిన పేస్ట్, పుచ్చ పండ్లు ఉన్నా కూడా మనకు పంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా గ్యానో పేస్ట్ వాడుకోవచ్చు అని. కానీ మీరు WHO నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అంటే ఆ పంటి సమస్య 7th ప్లేస్లో ఉండడం, ఆ డిసీజు ఎంత నాలెడ్జ్ ఉంటుంది అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రావడమే ఒక అదృష్టం. పన్ను కోసం ఇంత ఇంత తెలుసుకోవచ్చు అన్నట్టు. అంటే బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్, పన్ను అనే కాదు, పన్ను కావచ్చు, కన్ను కావచ్చు, లివర్ కావచ్చు, గుండె కావచ్చు, ఏ ఆర్గాన్ అయినా కూడా మన శరీరం పట్ల మనకి ఎంత అవగాహన పెరుగుతుంది అనేది మీరు ఆ పేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చాలా 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 బాగుంది మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే,
అంటే ఇట్స్ రిక్వెస్ట్. ఎవరైతే మీరు గోవా ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యి వెళ్ళిర్రు, అక్కడ ట్రైనింగ్ చేసిర్రు, అందరు లీడర్స్ ఈ జూమ్లో ఉన్నారు కాబట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సో వాళ్ళు వాళ్ళ వ్యూస్ కనుక మీరు జూమ్లో అంటే మనం కమింగ్ 2-3 డేస్లో షేర్ చేసుకుంటే, ఎందుకంటే హోల్ సెషన్ని ఒక్కళ్ళే కవర్ చేయలేరు, మీరు అక్కడ జరిగిన 3 డేస్ అది. సో లీడర్లు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు, మీరు, మేము కూడా ఒక టీం మెంబర్గా భావించి అందరూ షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఐ థింక్ పరమేశ్వర్ సార్, వెంకటేశ్వర్ సార్, శ్వేత మేడం, అంటే వీళ్ళు పరిచయం ఉన్నోళ్ళు. సో వీళ్ళు వెళ్ళిరు కాబట్టి వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు జూమ్ చేసి వాళ్ళ వ్యూస్, వాళ్ళ పాయింట్స్ షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, అండ్ థ్యాంక్ యూ బాపు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే బ్యాక్ టు సార్, థ్యాంక్ హోస్ట్. యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సో కమింగ్ రేపటి సెషన్ లో మన పరమేశ్వర్ సార్ కూడా మనకు షేర్ చేస్తారు కొన్ని విషయాలు. సో కమింగ్ షూన్. సార్ రైట్ గుడ్ లీడర్స్, మార్నింగ్ సార్, సిరిసిల్ల నుండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి, మాట్లాడండి. మీ పేరు సార్? జేఎన్ ఆర్ఎం పెట్టుకున్నారు. సార్ జింకా భాస్కర్ సార్. ఓకే సార్ జింకా భాస్కర్ ఫ్రమ్ సిరిసిల్ల. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు గారు. సార్ కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. సార్ లేరు ఉన్నారు కానీ గుడ్ మార్నింగ్ భాస్కర్, మాట్లాడండి. మేడం గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ. మీ యొక్క సెషన్ మేము అసలు ఒక గ్రేట్ రికగ్నేషన్ వచ్చేసింది మాది, మనకి కంపెనీ పైన కానీ ప్రోడక్ట్ పైన కానీ విజన్ 2033 వరకు మనం ఎక్కడ ఉండబోతున్నాము, ఎంత ఇన్కమ్ తీసుకోబోతున్నాము, ప్రతి ఇంట్లో మనం ఎసెన్షియాలిటీ ఏంటి, మన హెల్త్ కండిషన్ ఏంటిది అనేది చెప్పినప్పుడు మీ మాటలు చాలా రికగ్నైజ్డ్ గా, చాలా గొప్పగా, చాలా మాకు చాలా గమ్మత్ అనిపించింది మేడం. ఆనందంగా ఉంది. ఇప్పుడే అటెండ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు అటెండ్ ద మీటింగ్ మేడం. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం కోటేశ్వర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్, ఈ రోజు సెషన్ అయితే సురేష్ సార్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఆల్ అండి. నా పేరు సురేష్ ఫ్రమ్ మందమరి. ఈరోజు రమాదేవి మేడం సెషన్ మాత్రం అద్భుతం. మేడం మామూలుగా చెప్పలేదు సార్, కొంచెం కూడా 1% కూడా అసలు ఎక్కడ కూడా ఒక తడబాటు అనేది లేకుండా క్లారిటీగా మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు, ప్రతి విషయాన్ని ఆ ఏమంటారు సార్, ఊసకు కూర్చున్నట్టుగా చెప్పారు మేడం. చాలా అద్భుతం మేడం ఈరోజు సెషన్ అయితే. ఆ నాకు చాలా బాగా నచ్చింది సార్. మనం ఎక్కడనైనా పని చేయాల్సిందే సార్, రిస్క్ లేనిది ఎక్కడ లేదు, డబ్బులు రావు. కొంచెం టైం పెట్టుకొని మనకున్న 24 అవర్స్లో ఒక్క 4 అవర్స్ మన వేస్ట్ పోయే టైంని మనం ఎట్లా అన్ప్రొడ్యూస్డ్గా పోయేదాన్ని మనం ఎట్లా గెయిన్ చేసుకోవాలా, ఎట్లా దాన్ని మలుచుకోవాలనే దానికోసం ఈరోజు చాలా చక్కగా నేను వివరించారు. నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. నాకు ఒక చిన్న సజెషన్ సార్ నా తరపు నుండి. ఈరోజు బయట ఏది చూసినా కల్తీ అండ్ కెమికలైజ్డ్. మనం మీరు అంటే నాకు తెలిసినంత వరకు, నేను ఇప్పటి వరకు కూడా అన్ని యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ వెనుకకి తిరిగి చూస్తే ప్రతిదీ కెమికలే. ఆయిల్ కెమికలే, పేస్ట్ కెమికలే, సోప్ ఇంకా కెమికలే. నా దగ్గర ఏది కెమికల్ లేదని చూస్తే అన్నిట్లో కెమికల్. అది ఎంత ప్రమాదమో నాకు ఈరోజు అర్థమైంది సార్. ఇప్పుడు తల్లి పాలు శ్రేష్టమైనవి అంటారు కదా, తర్వాత ఇప్పుడు భూమి మీద మళ్ళీ ఒక న్యాచురల్ గా తయారు చేసి ఇచ్చే ప్రోడక్ట్, వెస్టేజ్ ప్రోడక్ట్ మళ్ళీ అంత శ్రేష్టంగా తయారు చేస్తున్నారు అనేది మనం చాలా అదృష్టం సార్. ఇది తెలవడం కూడా అదృష్టమే. నేను చాలా అంటే నేను ఇప్పటి వరకు వాడిన ఆయిల్ కావచ్చు, సోప్ కావచ్చు, హ్యాండ్ వాష్ కావచ్చు, టాల్క్ పౌడర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి సార్. నేను నిన్న జస్ట్ సి విటమిన్ అది ఫోమ్ వాష్ వాడిన సార్, చాలా చక్కగా అనిపించింది అది. అసలు అది వాడిన తర్వాత ఒక్కసారి వాష్ చేస్తేనే అంత క్లారిటీ ఉంటే, రెగ్యులర్ గా వాష్ చేస్తే
ఎంత అంటే స్కిన్ కూడా ఎంత గ్రో అవుతుంది అనేది నాకు అర్థమైంది సార్. చిన్న చిన్నవి మార్చుకుంటే సార్, హెల్త్ టిప్సే. మనం ఏదో బాగా ఎక్కడి నుండో బ్రహ్మ విద్య నేర్చుకునేది ఏం లేదు. మన హెల్త్ కోసం మనం చిన్నగా సార్, బయట చిన్న హెల్త్ ఇష్యూ వస్తే టకామని చనిపోతున్నారు. చిన్న హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారని గ్యారెంటీ లేదు. ఆ డాక్టర్లు కూడా అట్లనే తయారైపోయారు. చిన్న దానికి లేని లేని టెస్టులు రాసి భయపెట్టించి భయంతో చంపేస్తున్నారు హాస్పిటల్కి వెళ్తే ఈరోజు. కానీ మన వెస్టేజ్ లో మల్టీవిటమిన్, ప్రోటీన్, ఫైబర్ ఇవి కనుక మనం సప్లిమెంట్ యూజ్ చేసుకుంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అని కనబడనే లేదు సార్. పెద్ద ఇష్యూ అసలు రానే రాదు. నాకు ఇవాళ ఆ, అనిపించింది ఏంటంటే, మీటింగ్ లో చాలా నేర్చుకోవచ్చు అసలు. 1 by 1 and 1 లో కూడా ఇంత ఇంత సబ్జెక్ట్ అయితే షేర్ చేయం కావచ్చు. మేబీ అది అంటే ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు కొంత ఆ హావభావాలు ఏమన్నా అడ్డు చెప్తే కావచ్చు, కానీ మీటింగ్ లో మాత్రం అలాంటిది ఏం లేదు సార్. చాలా చక్కగా మేడం అయితే ఆ, కొన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఆ, అంటే ఈ జూమ్ మీటింగ్ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా. విస్టేజ్ ద్వారా మేము 10 మందికి ఉపాధి ఇవ్వచ్చు అనేది కూడా నాకు ఇక్కడ అర్థమైంది సార్. మనం జాబ్ చేసుకుంటాం సార్. జాబ్ అంటే ఏంటిది? జాబ్ ఆపర్చునిటీ ఎవరికైనా కల్పించాలంటే అవుతుందా సార్? మనం ఒక కంపెనీ స్టార్ట్అప్ పెట్టుకుంటే తప్ప మనం 10 మందికి ఇవ్వలేము. కానీ మనమే ఎంప్లాయీగా ఉండి 10 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకునే అవకాశం ఉండదు. ఆపర్చునిటీ ఏం చేయాలా మరి? మనం ఒక విస్టేజ్ లో ఒక లీడర్ గా తయారు కావాలంటే మనం 10 మందికి మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి షేర్ చేస్తే ఆ 10 మంది మనలాగా నమ్మి ఇందులోకి వస్తే మనం ఆపర్చునిటీ కల్పించుకుంటే మనం లీడర్ అయినట్టే. చిన్న లాజిక్ సార్, ఏం లేదు. నాకు అనిపించింది దీని ద్వారా 10 మందికి ఖచ్చితంగా అవకాశం అయితే కల్పించవచ్చు. చాలా తక్కువ బయట ప్రైజెస్ కంటే ఏం పెద్దగా వేరే వేరియేషన్స్ కూడా ఏం కనబడలేదు సార్. నేను వాడే సోప్ దరిదాపున 90 రూపాయలు ఉంటుంది, ఎక్స్ బ్రాండ్. మన దాంట్లో ఆ రేటు కూడా లేదు. నిజం చెప్తున్నా. దాని సోప్ కోసం నేను ఆ, నేను ఎక్స్ బ్రాండ్ వాడుతున్నాను. దానివల్ల నాకు అంత రిజల్ట్ కూడా అనిపించాల. మన సోప్ వాడబట్ట జస్ట్ 15 డేస్ అవుతుంది. 15 డేస్ లో నాకు కొంచెం వేరియేషన్స్ అంటే దీని యొక్క పనితనం అనేది నాకు కనబడుతుంది సార్. చాలా అద్భుతంగా అనిపించింది. కాబట్టి నేను ఇక ఇంతవరకు ఎంతో మంది చెప్పారు సార్ విస్టేజ్ విస్టేజ్ అని చెప్తున్నారు, కానీ ఏవన్నీ ఉట్టి అని అమ్ముకోవడానికి, వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బులు రావడానికి, వాళ్ళకున్న ఏదో టార్గెట్ కోసం ఇది అంతా మనకి ఇచ్చిపోతారు కావచ్చు అనుకునేవాడిని. నిజం సార్. నేను డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఆ ఈ రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ సార్, థ్యాంక్ యూ. మీరు 15-20 డేస్ లోనే ఒక్కటే మొత్తం. సార్ ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పొందే అవకాశం నాకు ఇచ్చిన చిరంజీవి సార్కి ఈ జూమ్ మీటింగ్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఈ మీటింగ్ లో ఉన్నారో లేరో నాకు తెలియదు. చాలా థ్యాంక్ యూ సార్. ఆ, బాబు సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మీరే మీతో సెషన్ చేయాల్సి వస్తుంది సార్ మాకు ఇక హెల్త్ మీద. తప్పకుండా మీతో సెషన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, తప్పకుండా. ఓకే సార్, తప్పకుండా. రైట్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడండి. జస్ట్ గుడ్ ఈలో మార్నింగ్. గుడ్ సెషన్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను పరమేశ్వర్ మాట్లాడుతున్నా మహబూబ్నగర్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుందా? ఓకే సార్, వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ రాధా మేడం. గుడ్ సూపర్ మార్నింగ్ సార్. సెషన్. సూపర్ సెషన్. రాధా మేడం ఎప్పుడు చెప్పినా చాలా క్లారిటీగా ఉంటది. ఎక్స్ప్రెస్ రైలు పరిగెత్తినట్టుంటది. చాలా తక్కువ సమయాన్ని తీసుకొని ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పేస్ట్ పట్ల సార్ అన్నట్లు, మన త్యాగరాజ్ సార్ అన్నట్లు, టేస్ట్ ఒక ఒక చిన్నదే అనుకుంటాం మనం. ఆ చిన్న టేస్ట్ తీసుకొని ఒక సెషన్ చెప్పొచ్చు అనేది మేము నిజంగా నేర్చుకున్నాం. మేము కూడా చాలా డెప్త్ నాలెడ్జ్ మేడం మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నది. అంటే వేస్టేజ్ లో మనం అందరం ఉండడం ఒక అదృష్టం అని చెప్పింది మేడం. చెప్పిన మాట ఎక్సరలా కరెక్ట్. అది వెస్టేజ్ లో మనం అందరం ఒక అదృష్టం చేసుకుంటే తప్ప వచ్చినవేమనిపిస్తుంది. చాలా మందికి అవకాశం ఇస్తుంటే వాళ్ళు దాన్ని రిఫ్యూజ్ చేస్తున్నారు. అంటే ఆ ఆ, ఏం చేస్తున్నారంటే ఇదేదో మనం బలవంతంగా వాళ్ళను మెడల్ వంచి ఆ ఏదో బరువు పెట్టినట్టు ఫీల్ అవుతున్నారు. కానీ రాబోయే కాలం అంతా వెస్టేజ్ అన్న సంగతి వాళ్ళకి తెలియదు పాపం. కానీ ముందు ముందు చాలా
బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉంది వెస్టేజ్ కి. ఎందుకంటే మేడం చెప్పినట్టు మన గోవాలో సార్ చెప్పిన ఫ్యూచర్ అంటే ఒక 30 దేశాల్లో మన వెస్టేజ్ ఉండబోతుంది అని చెప్పారు సార్. చూడండి, ఒక భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి వెస్టేజ్ 30 దేశాల్లో ఉండడానికి అవకాశం ఉంది అన్నారు. అట్లా మేడం చాలా విషయాలు చేశారు. మరి అక్కడ అద్భుతమైనటువంటి ఒక అరేంజ్మెంట్స్ అవన్నీ చూసి కూడా చాలా ఆనందం అనిపించింది మాకు కూడా. ఒక బ్యూటిఫుల్ సెషన్ ఇచ్చారు మేడం. ఎప్పుడు ముందు ముందు కూడా మంచి సెషన్స్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బ్యాక్ టు హోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేశ్వర్ సార్. సో రైట్ లీడర్స్, జస్ట్ ప్లీజ్ అందరం ఏమనుకోవద్దు. సో మనము ఈరోజు సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వదిద్దాం. సో టైం ఎక్కువైంది కాబట్టి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కృష్ణ యాదవ్ సార్. గుడ్ మార్నింగ్ రాధా మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సెషన్ మేడం మీది. 10 years బ్యాగ్ నేను కూడా పోయింది మేడం. 1 month లో 25 lakhs చేపించింది సహారాలా. గోవాకు 10 year బ్యాగ్ వెళ్ళింది మేడం. మళ్ళా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి మీ టీమ్స్ చూసి. చాలా ఎంజాయ్మెంట్ ఉంది మేడం. బాగా మంచిగా చెప్పిండ్రు మీటింగ్ కూడా. మేము కూడా పోయినాం. నెక్స్ట్ మేము కూడా తొందరలోనే గ్రౌండ్ డైరెక్టర్ అయి మేము కూడా అన్ని టూర్స్ తిరిగి వస్తాం మేడం. మీరు తొందరగా డీసీడ్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. బాబు సార్. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టైం ఎక్కువైంది కాబట్టి చాలా మంది మాట్లాడడానికి ఉన్నారు కాబట్టి 1 minute ఫీడ్బ్యాక్ మాత్రమే ఇవ్వండి సార్ ప్లీజ్, ఏమనుకోవద్దు. రైట్ లెట్స్, ఇంకా ఎవరైనా? వెంకటేశ్వర సార్ ఉన్నారు కాబట్టి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు రవీందర్ రెడ్డి సార్, మామూలు నుంచి మాట్లాడుతున్నా. మేడం మీరు సూపర్. ప్రతి సెక్షన్ ఏది చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది. అది క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు చాలా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఆ ప్రోడక్ట్ గురించి ఏదైనా తెలియని వాళ్ళకి చూడాలి కంపల్సరీ. మీది రియల్ చెప్పాలంటే మా పాపకి పంటి నొప్పి ఉన్నది. నాకు కొంచెం జూవమంటుందని చెప్పి నేను జ్ఞానపేసి తెచ్చుకొని వాడేవాడిని. నేను వాడుతున్నా కానీ మా పాపకు అది పంటి నొప్పి అని చెప్పి